మనం మై జియో యాప్ ద్వారా మన జియో నెంబర్ యొక్క రీవెరిఫికేషన్ని ఎలా విజయవంతంగా పూర్తి చేయవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యమైన సమాచారం: ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సర్వీస్ డిస్కనెక్షన్ని నివారించడానికి మీ మొబైల్ నంబర్కి ఇప్పుడు రీవెరిఫికేషన్ అవసరం. మొబైల్ నంబర్ రీవెరిఫికేషన్ కోసం పెండింగ్లో ఉన్నట్లయితే మై జియో యాప్లో రీవెరిఫికేషన్ మెసేజ్ ప్రదర్శించబడుతుంది. దయచేసి రీవెరిఫికేషన్ ప్రాసెస్లో అన్ని మొబైల్ నంబర్స్ని ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. మై జియో యాప్ని ఉపయోగించి మీ జియో నంబర్స్ని రీవెరిఫై చేసే ప్రాసెస్ పైన ఈ వీడియో మీకు మార్గనిర్దేశం చేస్తుంది. మొబైల్ నంబర్స్ని మళ్లీ రీవెరిఫై చేయడానికి ఈ వీడియోలో ఇచ్చిన సాధారణ దశలని అనుసరించండి. ఎటువంటి ప్రశ్నల కోసమైనా సరే మీరు 183కి మాకు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు. మై జియో యాప్ని ఓపెన్ చేసి మీ జియో నంబర్ మరియు ఓటీపీతో లాగిన్ అవ్వండి. మీ జియో నంబర్కి రీవెరిఫికేషన్ అవసరమైతే మీరు మై జియోలో రీవెరిఫై చేయమని అడుగుతున్న బ్యానర్ని చూస్తారు. రీవెరిఫై నౌ పైన ట్యాప్ చేయండి. రీవెరిఫికేషన్ అవసరమయ్యే మీ జియో నంబర్లు ముందే ఎంచుకోబడతాయి. ప్రొసీడ్ పైన ట్యాప్ చేయండి. ఆధార్ నంబర్ కనిపిస్తున్నట్లయితే కేవలం జనరేట్ ఓటీపీ పైన ట్యాప్ చేయండి. ఒకవేళ మీ ఆధార్ నంబర్ కనిపించినట్లయితే దయచేసి మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ పైన ట్యాప్ చేయండి. మీ ఆధార్తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్ పైన మీరు ఓటీపీని అందుకుంటారు. ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై పైన ట్యాప్ చేయండి. ఈ స్టెప్లో మీరు మీ ఫోటోని క్యాప్చర్ చేయవలసి ఉంటుంది. ఫోటో తీస్తున్నప్పుడు ఈ కింది అంశాలను గుర్తుంచుకోండి. మీ ఫోటోని ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్తో క్యాప్చర్ చేయండి. గదిలో తగినంత వెలుతురు ఉండేలా చూసుకోండి. మీ ముఖాన్ని నిటారుగా ఉంచండి. మీ ముఖం ఫ్రేమ్ యొక్క గరిష్ట ప్రాంతాన్ని కవర్ చేయాలి. ఫోటో తీసిన తర్వాత ప్రొసీడ్ పైన ట్యాప్ చేయండి. ఈ ఉదాహరణలన్నీ ఇమేజెస్ సరిగ్గా లేని వాటివి. రీవెరిఫికేషన్ అభ్యర్థన సబ్మిట్ చేయబడుతుంది మరియు ప్రాసెస్ చేయబడుతుంది. మీకు ఆధార్ లేకుంటే లేదా మీ నంబర్ ఆధార్తో లింక్ చేయబడినట్లయితే దయచేసి మరొక ఐడి ప్రూఫ్ ని ఉపయోగించి రీవెరిఫై చేయడానికి ఈ స్టెప్స్ ని అనుసరించండి. రీవెరిఫై నౌ మరియు ప్రొసీడ్ పైన ట్యాప్ చేసిన తర్వాత వెరిఫై యూజింగ్ అనదర్ ఐడి ప్రూఫ్ ని ఎంచుకొని డాక్యుమెంట్ టైప్ ని ఎంచుకోండి. మునుపటి స్క్రీన్ లో మీరు ఎంచుకున్న మీ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ డాక్యుమెంట్ యొక్క ఇమేజ్ ని క్యాప్చర్ చేయండి. మీ ఐడి ప్రూఫ్ యొక్క ముందు వైపుని ఫోటో తీయండి. ఇమేజ్ అస్పష్టంగా ఉన్నట్లయితే రీటేక్ ఇమేజ్ పైన ట్యాప్ చేయండి మరియు మరొక ఫోటో తీయండి. మీ ఐడి ప్రూఫ్ యొక్క వెనుక వైపుని ఫోటో తీయండి మరియు ప్రొసీడ్ పైన ట్యాప్ చేయండి. మునుపటి ఇమేజెస్ లా ఈ ఇమేజెస్ అస్పష్టంగా లేవని నిర్ధారించుకోండి. మీ పేరు, పుట్టిన తేదీ లేదా డాక్యుమెంట్ వివరాలు తప్పుగా అప్డేట్ చేయబడినట్లు లేదా ఫీల్డ్ ఖాళీగా ఉన్నట్లయితే దయచేసి ఈ వివరాలను అప్డేట్ చేసి ప్రొసీడ్ పైన ట్యాప్ చేయండి. ఈ స్టెప్ లో మీరు మీ ఫోటోని క్యాప్చర్ చేయాలి. ఫోటో తీస్తున్నప్పుడు ఈ కింది అంశాలను గుర్తుంచుకోండి. మీ ఫోటోని ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తో క్యాప్చర్ చేయండి. గదిలో తగినంత వెలుతురు ఉండేలా చూసుకోండి. మీ ముఖాన్ని నిటారుగా ఉంచండి. మీ ముఖం ఫ్రేమ్ యొక్క గరిష్ట ప్రాంతాన్ని కవర్ చేయాలి. ఫోటో తీసిన తర్వాత ప్రొసీడ్ పైన ట్యాప్ చేయండి. మీరు ఓటీపీని ఎక్కడ అందుకోవాలనుకుంటున్నారో ఎంచుకోండి. ఓటీపీని ఎంటర్ చేయండి. వెరిఫై పైన ట్యాప్ చేయండి. రీవెరిఫికేషన్ అభ్యర్థన సబ్మిట్ చేయబడుతుంది మరియు ప్రాసెస్ చేయబడుతుంది. సారాంశంగా, మీ నంబర్స్కి రీవెరిఫికేషన్ అవసరమైతే దయచేసి మై జియో యాప్లో చెక్ చేయండి. అవును అయితే అంతరాయం లేని సర్వీసెస్ని ఆనందంగా కొనసాగించడానికి వెంటనే రీవెరిఫికేషన్ యాక్టివిటీని పూర్తి చేయండి.